డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసా? వాటిని మనం రకరకాల సైజుల్లో ఉండే స్టోరేజ్ బాక్సెస్ లాగా ఊహించుకోవచ్చు. అంటే ఒక్కో రకమైన వస్తువుకి ఒక్కో రకమైన బాక్స్ వాడతాం కదా, అలాగనమాట. ఉదాహరణకి క్యార్ అనే డేటా టైప్ ఉంది. ఇది ఒకే ఒక్క అక్షరాన్ని అంటే క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి సరిపోయే ఒక చిన్న డబ్బా లాంటిది. ఇక ఇంట్ అంటే ఇంటీజర్స్ అంటే సున్నాలు, 1, 2, 100 ఇలాంటి పూర్తి సంఖ్యల కోసం. ఫ్లోట్ ఏమో డెసిమల్ పాయింట్స్ ఉన్న సంఖ్యల కోసం అంటే 10.5 లాంటివి. మరి డబుల్ ఇది కూడా డెసిమల్స్ కోసమే, కానీ చాలా ఎక్కువ ప్రిసిషన్ కావాల్సినప్పుడు వాడే ఒక పెద్ద బాక్స్ అనుకోవచ్చు. మనమిందాక బాక్సెస్ అన్నాం కదా, ప్రతి బాక్స్కి మెమరీలో కొంత స్థలం కావాలి. ఈ టేబుల్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. చూడండి, ఇంట్ మరియు ఫ్లోట్ డేటాని స్టోర్ చేయడానికి 4 బైట్స్ మెమరీ తీసుకుంటుంది. చార్కైతే అది చిన్నది కాబట్టి కేవలం 1 బైట్ సరిపోతుంది. మరి డబుల్కి దాని హై ప్రెసిషన్ వల్ల దానికి 8 బైట్స్ మెమరీ కావాలి. సో మనం ఏ డేటా టైప్ వాడుతున్నాం అనేదాన్ని బట్టి మెమరీ యూసేజ్ మారుతుందన్నమాట. రైట్. మన దగ్గర ఏ రకాల బాక్సెస్ అంటే డేటా టైప్స్ ఉన్నాయో మనకిప్పుడు అర్థమైంది. కానీ ఖాళీ బాక్సులుంటే సరిపోదు గదా, వాటికి ఒక పేరు అంటే ఒక లేబుల్ పెట్టాలి. వాటిలో డేటా నింపాలి. ఇదెలా చేయాలో చూద్దాం. ఇక్కడే మనకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఒక వేరియబుల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మన వంటగదిలో పేరు రాసి ఉన్న జాడీలుంటాయి కదా, అచ్చం అలాగే. ప్రతి జాడీకి ఒక పేరుంటుంది, అంటే లేబుల్. జాడీలో ఏదో ఒకటుంటుంది, అదే వాల్యూ. అలాగే ఏ జాడీలో ఏది వెయ్యాలో మనకు తెలుసు. ఉదాహరణకు షుగర్ అని రాసి ఉన్న జాడీలో చక్కెర వేస్తాం, సాల్ట్ అని ఉన్నదాంట్లో ఉప్పు వేస్తాం. అలాగే ఒక ఇంట్ వేరియబుల్లో ఇంటీజర్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలం. సో వేరియబుల్ అంటే ఒక పేరున్న కంటైనర్ అన్నమాట. అయితే ఈ వేరియబుల్స్కి పేర్లు పెట్టడానికి కొన్ని నియమాలున్నాయి. మన ఇష్టమొచ్చినట్టు పెట్టడానికి వీల్లేదు. మొదటిది, పేరు ఎప్పుడూ ఒక అక్షరంతో గాని లేదా అండర్స్కోర్ అంటే అండర్స్కోర్తో గాని మొదలవ్వాలి, సంఖ్యతో మొదలవ్వకూడదు. రెండోది, పేర్ల మధ్యలో ఖాళీలు అంటే స్పేసెస్ ఉండకూడదు. మూడోది, ఇంట్, రిటర్న్ లాంటి కొన్ని పదాలు సి లాంగ్వేజ్లో రిజర్వ్ చేయబడి ఉంటాయి. వాటిని కీవర్డ్స్ అంటారు. వాటిని వేరియబుల్ పేర్లుగా వాడలేం. ఇక చివరిగా, ఇది చాలా ముఖ్యం, సి లాంగ్వేజ్ కేస్ సెన్సిటివ్. అంటే చిన్న అక్షరాలతో రాసిన సమ్ వేరు, పెద్ద అక్షరాలతో రాసిన సమ్ వేరు. ఈ రెండు వేర్వేరు వేరియబుల్స్గా కంప్యూటర్ తీసుకుంటుంది. సరే, ఇప్పటిదాకా మనమేం చేశాం? డేటాని స్టోర్ చేయడానికి డేటా టైప్స్ చూశాం. ఆ డేటాని పెట్టడానికి వేరియబుల్స్ అనే కంటైనర్స్కి పేర్లు పెట్టాం. అంతా బావుంది. ఇప్పుడు ఆ డేటాతో మనమేమైనా పని చేయాలి కదా, అంటే వాటిని కలపడం, పోల్చడం ఇలాంటివి. దీనికోసం మనకు కొన్ని టూల్స్ కావాలి. సి ప్రోగ్రామింగ్లో ఈ టూల్స్నే మనం ఆపరేటర్స్ అంటాం. ఈ ఆపరేటర్స్ని మనం మళ్ళీ మన వంటగదిలోని పనిముట్లతో పోల్చుకోవచ్చు. సులభంగా ఉంటుంది. మొదటగా ఎరిథ్మెటిక్ ఆపరేటర్స్. ఇవి ప్లస్, మైనస్ లాంటివి. అంటే లెక్కలు చేయడానికి, కొలతల కోసం వాడే చెంచాలు లాంటివి. తరువాత రిలేషనల్ ఆపరేటర్స్. గ్రేటర్ దాన్, లెస్ దాన్ లాంటివి. ఇవి 2 విలువలము పోల్చి చూస్తాయి, ఒక త్రాసులాగా. ఇక మూడోవి లాజికల్ ఆపరేటర్స్. అండ్, ఆర్ లాంటివి. ఇవి ఒక వంట పుస్తకంలోని సూచనల లాంటివి. అంటే ఉప్పు ఇంకా కారం 2 వేస్తేనే ముందుకు వెళ్ళు అన్నట్టు కండిషన్స్ చెక్ చేస్తాయి. కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, 5 + 5 ఉంది. ఇక్కడ ప్లస్ అనేది ఒక అరిథ్మెటిక్ ఆపరేటర్. అది ఏం చేస్తుంది? ఆ 2 సంఖ్యలను కలిపి 10 అనే క్యాల్కులేషన్ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు రెండోది చూడండి, 10 > 5. ఇక్కడ గ్రేటర్ దాన్ అనేది రిలేషనల్ ఆపరేటర్. ఇది 10 అనేది 5 కన్నా పెద్దదా అని పోలుస్తుంది. అవును, పెద్దదే, కాబట్టి దీని రిజల్ట్ ట్రూ. చివరిగా లాజికల్ ఆపరేటర్. ఇక్కడ 2 కండీషన్స్ని తో చెక్ చేస్తున్నాం. 2 నిజమైతేనే ఫైనల్ రిజల్ట్ ట్రూ వస్తుంది. ఒకవేళ ఏ ఒక్కటి ఫాల్స్ అయినా రిజల్ట్ ఫాల్స్ అవుతుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ exam preparation related videos. Thank you.